రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. Now we call him the king, the Don, Yes. Manmadru, Nagarjuna garu. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. నేను ఒప్పుకోను. ఓకే, అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులు చూసి చాలా రోజులు అవుతుంది. అందరినీ ఒకసారి చూడాలనిపించింది. అందుకనే ఈ వేడుక, ఇవాళ ఈ వేడుక అరేంజ్ చేశాం. ఒక సంవత్సరం 1 year బ్యాక్, ఒక సంవత్సరం క్రితం నేను నా ఇద్దరి అబ్బాయిల కొడుకుల కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసి 2 బ్లాక్ బస్టర్స్ ఇస్తాను అని మీ అందరికీ ప్రామిస్ చేశాను. ఫస్ట్ బ్లాక్ బస్టర్ రారండోయ్ వేడుక చూద్దాం. 2వ బ్లాక్ బస్టర్ పనిలో అఖిల్ ఉన్నాడు, సో అందుకునే రాలేకపోయాడు. ఈ రారండోయ్ వేడుక చూద్దాం బ్లాక్ బస్టర్ అంటాకి కారణం చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మొదటిగా నేను చెప్పాల్సింది దేవిశ్రీ గురించి చెప్పాలి. ఆయన ఇక్కడ లేరు, ఆస్ట్రేలియాలో ఏదో రాక్ షోస్కి వెళ్ళారన్నారు. నాకు దేవిశ్రీ ఎప్పుడు అంటూ ఉంటాడు, ఆయన కెరియర్ స్టార్ట్ అయింది మన్మధుడు సినిమాతో అని. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా చాలా మంచి పాటలు ఇచ్చారు. ఎప్పుడు మాకు మంచి పాటలు ఇస్తూనే ఉన్నారు దేవిశ్రీ. అండ్ ఈ సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు మీరు ఇందాక తకిట అజమ్ రాక్ ఇది కానీ అవన్నీ తర్వాత సినిమా చూసి ఇంకో పాట చేస్తాను, ఏమిటి నన్ను ఇంకో పాట చేయనివ్వండి అని చెప్పి చేసిన పాటలు. బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ, ఇందాక చైతన్య అన్నట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడికి వచ్చి చూసి చైతన్యకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా రికార్డింగ్ చేస్తానని చెప్పి దేవిశ్రీ ఊరికే నంబర్ 1లో లేడు, టాప్ స్టార్గా లేడు. ఇందుకే ఇంత ప్యాషన్ చూపిస్తాడు కాబట్టి. అండ్ ఈ సినిమాతో దేవిశ్రీకి హ్యాట్రిక్ ఖాయం ఈ సినిమాతో. అలాగే నెక్స్ట్ టెక్నీషియన్స్లో చెప్పాలంటే కళ్యాణ్ కృష్ణకి చాలా బాగా రాస్తాడు, క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేస్తాడు. అండ్ నాకు బంగారాజు క్యారెక్టర్ ఇచ్చినట్టే ఈ సినిమాలో ఇందా చైతన్య అన్నట్టు భ్రమరాంబ క్యారెక్టరు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాగే చైతన్య క్యారెక్టర్ శివ క్యారెక్టర్ కూడా ఒక ఆల్రౌండ్ క్యారెక్టర్గా చేసి చాలా బాగా రాశాడు కళ్యాణ్ కృష్ణ. అండ్ ఆ సినిమాకి ఈ సినిమాకి ఎదుగుతున్నాడు, అలాగే ఎదగాలి, ఇంకా పైకి రావాలి, ఇంకా చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్యాణ్. దాని తర్వాత విషు మై కొత్త కెమెరామెన్. ఒక పండగలాగా, ఒక వేడుకలాగా, కలర్ఫుల్గా, చక్కగా, అందరూ అందంగా. నేను ఒకటే చెప్పాను, విషు నా సినిమాలో అందరూ అందంగా ఉండాలి అని చెప్పాను, అలాగే తీసిచ్చాడు. థ్యాంక్ యూ విషు. అండ్ ఆల్ టెక్నీషియన్స్, అందరూ మై టెక్నీషియన్స్, ఆర్టిస్టు, చలపతిరావు గారు అందరూ ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది ఉన్నారు. అందరికీ మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, అందరి పేర్లు చెప్పుకోవాలని టైం పడుతుంది. సో భ్రమరాంబ గురించి చెప్తాను. మా డోల్ క్వీన్, మా డోల్ రాణి భ్రమరాంబ. నిజంగా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి భ్రమరాంబని మీరు ఇప్పటి వరకు ఒక గ్లామరస్ అండ్ మోడర్న్గా చూశారు. ఈ సినిమాలో ఒక చక్కటి పల్లెటూరు పిల్లలాగా హాఫ్ సారీస్ వేసుకుని
నాకు తెలిసి ఇప్పుడు ఈ డ్రెస్సులు కానీ హాఫ్ సారీస్ కానీ ఈ సినిమా తర్వాత ఒక పెద్ద ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోతాయి. అంతేకాకుండా పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా చాలా బాగా చేసింది భ్రమరాంబ. అండ్ థ్యాంక్ యూ రకుల్, ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. కొడుకు గురించి తండ్రి ఎక్కువ పొగడకూడదు, మరి ఎలా? అందుకని నేను ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, తండ్రిని కాదు. ప్రొడ్యూసర్గా చెప్తున్నాను, నా హీరో సూపర్. హీరో ఇస్ సూపర్. చాలా చాలా బాగా చేశాడు. మీరు ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా బటన్లు తెగాలనుకుంటున్నారో, ఎలా నేను అప్పుడు హలో బ్రదర్ సినిమాలో ఎలా ఓపెన్ అప్ అయిపోయానో అలా ఆల్ రౌండ్గా కంప్లీట్గా చేశాడు నాగ చైతన్య. అండ్ మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఒక కొత్త నాగ చైతన్య చూస్తారు, అతనితో ప్రేమలో పడిపోతారు. మై హీరో సూపర్. అలాగే జగపతి బాబు, సంపత్ గారు, మా ముందున్న సంపత్ గారు, వాళ్ళందరినీ ఒక కొత్త రోల్స్లో చూస్తారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ సంపత్. ఐ ఫర్గాట్ టు సే అబౌట్ యూ. అండ్ చావ్, నేను శిల్పకళా వేదికలో సోగ్గాడే చిన్ని నాయన ఆడియో ఫంక్షన్లో ఏమన్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము, వస్తున్నాము, మళ్ళీ కొడుతున్నాము. ఇది ఫిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Thank you so much for giving us another wonderful movie.